गया इधर बारिश भी आ गया అన్న సినిమా చాలా బాగుంది రివ్యూస్ అవన్నీ పక్కన పెట్టండి మన సనాతన ధర్మం కోసం మన హిస్టరీ కోసం సినిమాకి వెళ్ళండి ఫ్యామిలీతో పాటు వెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళండి హిందుత్వం ఏంటి సనాతన ధర్మం ఏంటో చూపించండి అన్న విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెట్టండి అన్న లాగ్ ఏ సినిమా అయినా ఉంటది అన్ని పక్కన పెట్టండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సినిమా వెళ్ళండి సినిమాని ఎంజాయ్ చేయండి మూవీ మాత్రం చాలా బాగుంది ఎంఎం కీరవాణి గారు హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు మంచి పాటలు ఇచ్చారు అన్ని బాగున్నాయి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మీరు మీ అంతటా మీరే సినిమా బాగాలేదని చెప్పడం ఒకటే నెగిటివ్ సినిమా బాగాలేదని చెప్పకండి సినిమా బాగుంది వెళ్ళండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడండి అంతే నెక్స్ట్ ఓజీ కలుద్దాం సినిమా అక్కడ మల్లు ఇక్కడ మల్లు హరిహర వీరమల్లు మామూలు సినిమా నన్ను బిగ్ బాస్ ఎవడు తీసుకోలేడు హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు మామూలుగా సినిమా చాలా బాగుంది అన్న హరిహరి వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే బతికిపోయిందనా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇప్పటిదాకా మనం చూడలేము అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం ఒక జానీ ఒక తమ్ముడు ఒక బద్రి ఫైట్స్ ఎలా ఉంటాయో మళ్ళా హరిహర వాళ్ళని చూసినా మన పవన్ కళ్యాణ్ ఫైట్స్ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం ఇంతవరకు చూడలేం కళ్యాణ్ గారిని అంత బాగా చూపించిండు బాబుడేల యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు సాంగ్స్ ఒక సాంగ్ మీద డాన్స్ మాత్రం జుమ్ములా వేసిండు అన్న మేం చెప్పాలి కీరవాణి గారికి మ్యూజిక్ చాలా బాగుంది బాబుడేల యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది ఇదే రాసి పెట్టుకొని చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకుంటారు ప్రతి సీన్ ప్రతి ఫైట్స్ ప్రతి ఎంజాయ్ చేస్తాం ప్రతి పవర్ స్టార్ ఒకటి బ్రూస్లీ గారి జాకీ చాన్ ఒక ఇండస్ట్రీ ఎట్లా ఉంటారో మా తెలుగు ఇండస్ట్రీలో ఫైట్ లో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ మాస్టర్ ఇంతవరకు ఇప్పుడు నెక్స్ట్ దొరుకుతుంది దానికోసం పోతుంది సెకండ్ ఉంటుంది దొరుకుతుంది జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ సెకండ్ హాఫ్ లాగుందంటారు ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడి లెక్క మాట్లాడతలేను ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఓయూ బిడ్డగా కాకుండానే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ హిందూ ధర్మం గురించి కావచ్చు కానీ మన భారతదేశం పైన దాడి చేసిన ఎవరెవరైతే ముస్లిం కుహానా ఎవరైతే రాజుల మూకలలో ఉండి కూడా ఔరంగజేబ్ లాంటి ఒక నరరూప ఒక రాక్షసుని మాకు చరిత్ర తెలియజేసినందుకు నిజంగా హ్యాట్సాప్ అన్న ఇక సినిమా ప్రకారంగా వస్తే అద్భుతంగా ఉంది ఫ్యామిలీ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరూ చూడొచ్చని ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక నార్మల్ ఒక సగటు ప్రేక్షకునిగా కూడా నేను చెప్తున్నానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు రండి సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటున్నాను సూపర్ 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 అన్నా అన్నా ఇందులో ఎవరున్నారు అన్నా ఇందులో ఎవరున్నారు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది ఇందులో ఎవరున్నారు తెలుసా పవన్ కళ్యాణ్ కాదు అన్నా ఈ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాదు పరశురాముడు మీరు ఆరోగ్యంగా ఉండండి స్టంట్లు ఎక్కువ చేయొద్దు సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ఒక సునామీ సృష్టించాడు నిజంగా సునామీ సృష్టించాడు అన్నయ్య అయితే చాలా బాగుంది లేదు 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 ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఉంది ఎక్కడ ఉంది సినిమా గ్రాఫిక్స్ కోసం కాదు సినిమాలో ఒకటే మనం చెప్పుకోదగ్గ విషయం వన్ మ్యాన్ షో పవన్ అన్న వన్ మ్యాన్ షో చేస్తాడు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఎవడన్నా బాగోలేదన్నా ముందుకు వచ్చి నాతో పాటు డెబిట్ లో కూర్చుంటే నాతో మాట్లాడితే ఆడికి 10,000 ఇస్తాను సూపర్ ఎంట్రీ కన్నా నాకు నచ్చింది లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఇంటర్వ్యూల కన్నా ముందు వచ్చే ఫైట్ సీన్ ఉంటాను ఈ రెండాటికి 2,000 ఖర్చు పెట్టడం తక్కువ లేదు సినిమా సూపర్ ఉంది ప్రతి ఒక్కరు చూడండి హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ థ్యాంక్ యూ సెకండ్ హాఫ్ ఓకే మస్తు ఉంది స్టోరీ ఏం లేదు ఒరిజినల్ క్యారెక్టర్ సేమ్ సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ బాగుంది అనాసియా గెస్ట్ రోల్ మస్తు ఉంది హీరోయిన్ యాక్టింగ్ సూపర్ బాగుంది స్టోరీ ధర్మం కోసం పోరాడినట్టు మన తెలుగు కోసం పోరాడినట్టు అనిపించింది సూపర్ హిట్ 5 స్టార్ 5 స్టార్ సూపర్ సెకండ్ హాఫ్ సూపర్ బ్రో మైండ్ బ్లోయింగ్ వచ్చి చూసుకోండి సూపర్ ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే జింక ఎంత బలిసినా పులికి విందే స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే
ఎక్స్ట్రాడినరీగా ఉందని అంటున్నారు. అండ్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉందన్నారు. మొత్తం మీద సినిమా హిట్ మాత్రం జరుగుతుంది. 3.5 ఇచ్చారు చాలామంది రేటింగు. అమెరికా టాక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇండియా టాక్ ఏంటంటే ఒక అరగంటలో వస్తుంది. మార్నింగ్ షో 7:30 పడింది, దీంట్లో ఇంకా షో అవ్వలేదు. ఏది ఏమైనా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే వీరమల్లి సినిమా కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ ఉన్నారు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం సినిమాని ఎందుకు 2 కోణాల్లో చూడాలి. చాలా కాలం డిలే అయింది సినిమా. పవన్ కళ్యాణ్ బెస్ట్ వేషం వేశాడు. అలాగే ఏం రత్న గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అతను. కాబట్టి ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరూ. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆగరా చెప్పని యుద్ధ భూమి వస్తుంది, అఖిరానందన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 మన పవన్ అన్న చేస్తాడో చేయడో నాకు అర్థమైతలేదు కానీ ఇక చేయడానికి ఇంటర్వ్యూలో చెప్పిండు. అఖిరానందన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. భయ్యా నేను ఒకటే చెప్తున్నా, దొంగల సినిమాలు రావచ్చు, పప్పుల సినిమాలు రావచ్చు, ఇట్లాంటి సినిమా భారతదేశం మొత్తం చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన హిస్టరీ, మన చరిత్ర, ఇట్లా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్, అదేవిధంగా ఆల్రెడీ మన 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 ముందు తరాన్ని మనం ఎట్లా నివసించడం, ఔరంగజేబ్ లాంటి హిస్టారికల్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నది ఫస్ట్ సినిమా అన్నమాట. ఇట్లాంటి సినిమా ఎంచుకోవడమే పెద్ద ప్లస్ కదా. అదేవిధంగా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మన క్రిష్ డైరెక్టరు. ఆయన పాపం మధ్యలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయము. నెక్స్ట్ డైరెక్టర్ పేరేమో జ్యోతికృష్ణ ఆయన పేరు. ఆయన కూడా చాలా చక్కగా మన హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించాడు అన్న. ఇక నేను చెప్తున్నా చూడు, మన పవన్ అన్న ఢిల్లీకి బయలుదేరడం నెక్స్ట్ లెవెల్. అక్కడ ఫైట్ మధ్యలో ఆగిపోవడం వల్ల నేను ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ 15 నిమిషాలు క్లైమాక్స్ మరి నెక్స్ట్ లెవెల్ పోయా. 15 నిమిషాలు క్లైమాక్స్ మన పవన్ అన్న చిత్రీకరించాడు. దాని టెక్నికల్ ఏదో చేసిండ. ఎవడా చెప్పు తీసుకొని కొట్టాలి. నేను ఒకటి చెప్పను, నేను చెప్తా చూడు. దొంగల సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. 1,000 కోట్లు వసూలు చేయడం కాదు, ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కాదు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. నేను చెప్తా ఇట్లాంటి సినిమాని హీరోల సినిమాలకు పోతున్నారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటితో మళ్ళీ ఉరుకుతారు.